మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కులాలను రెచ్చగొడుతూ మాట్లాడారని చెప్పి ఒక వివాదం నడుస్తోంది. సాక్షి మీడియాతో పాటు జగన్ అనుకూల వ్యక్తులు శక్తులు కూడా ఈ విషయంలో ఏబీవీ మీద విరుచుకుపడుతున్నాయి. ఆయన మీద కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్లు చేయడంతో పాటు రెడ్లంతా సంఘటితం అయి జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడాలి అని చెప్పి కూడా పిలుపునిచ్చినాయి. డబ్బులిచ్చి నడిపించే వైసీపీ ఛానళ్లలో పుంఖానుపుంఖాలుగా ఏబీవీ మీద బండబూతులు తిడుతూ ఆయన మాటలను వక్రీకరిస్తూ వీడియోలు వదిలారు. అసలు ఏం జరిగింది? ఏబి వెంకటేశ్వరరావు రెడ్డి కులాన్ని కించపరిచారా? కుల వైషమ్యాలని రెచ్చగొట్టారా? ఏబీవీ ఈ మధ్య విజయవాడలో కొసరాజు వారి ఆత్మీయ కలయిక సమావేశంలో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో రెడ్డి కులాన్ని కించపరిచారు అని చెప్పి, కుల వైషమ్యాలను రెచ్చగొట్టారు అని చెప్పి సాక్షి మీడియా కథనాలు ప్రచురించింది. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి ఏబీవీ రావు గారు కుల సంఘాల సమావేశాల్లో మాట్లాడడం ఘోరం, నేరం అని చెప్పి ఘోషించింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాకుండా కమ్మవాళ్ళు అడ్డుకోవాలి అని ఏబీవీ రావు పిలుపునిచ్చాడు అని చెప్పి కూడా రాసింది. సాక్షి టీవీలో ఆస్థాన విద్వాంసులు ఏబీవీ చేశారంటున్న వ్యాఖ్యల మీద గంటసేపు డిబేట్ కూడా పెట్టారు. ఏబీవీ గారి మీద సాక్షి పరివారం చేస్తున్న వివాదం చూసిన తర్వాత ఆయన మాట్లాడినట్టు చెప్తున్నటువంటి 33 నిమిషాల వీడియోని చూశా. అందులో ఆయన రెడ్డి కులం అనే ప్రస్తావనే తీసుకురాలా. కేవలం రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డిల మనస్తత్వం, వాళ్ళు చేసినటువంటి పనుల గురించి ఇందులో చెప్పారు. అవి అందరికీ తెలిసిన సత్యాలే. ఆ ఇద్దరి గురించి తప్ప ఇతర కులాల గురించి కానీ ఇతర వ్యక్తుల గురించి కానీ ఆయన మాట్లాడలా ఈ ఉపన్యాసంలో. అంటే సాక్షి పరివారం లెక్క ప్రకారం వైఎస్ని కానీ జగన్ను కానీ విమర్శిస్తే అది రెడ్లను విమర్శించినట్టు, వైఎస్ జగన్ల కమ్మ కుల వ్యతిరేకత గురించి మాట్లాడితే అది రెడ్డి కులం మీద దాడి చేసినట్టు అన్నమాట. జగన్ కమ్మ వ్యతిరేకతని రెడ్డి కులానికి ఆపాదించాలి అన్న ప్రయత్నం అన్నమాట. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి కులం అంటిస్తే అది కుల విద్వేషం కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రమేష్ కుమార్ గారు, ఈయనను మేము అపాయింట్ చేసిన వాళ్ళం కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తన సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని తన చాయిస్ ఎక్సర్సైజ్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తాను నియమించిన వ్యక్తి. ఇక ఏబి వెంకటేశ్వరరావు గారి స్పీచ్లోకి వెళదాం. కుల మీటింగులకి నేను గతంలో ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పి ఏబీవీ గారు తన స్పీచ్లో చెప్పారు. అసలు ఆ పరిస్థితి కల్పించింది జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలే అని కూడా అన్నారు ఆయన. కానీ ఆయన ఏదో ఉద్యోగంలో ఉండి కుల సమావేశానికి వెళ్ళినట్టుగా సాక్షి పరివారం చిత్రీకరించింది. ఏబీవీ రావు గారి స్పీచ్లో 4 పాయింట్లు లేక 4 భాగాలు ఉన్నాయి. 1, తనని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క కులం కారణంగానే ఏ రకంగా వేధించింది అనేది. 2, వైఎస్ వేసిన కుల బీజాన్ని జగన్ ఏ విధంగా అన్ని వ్యవస్థల్లో చొప్పించాడు అనేది. 3, కమ్మవాళ్ళని కాపాడడానికి రాజకీయ పార్టీలు ముందుకు రావు అని, సానుభూతి ఉన్నా కూడా పార్టీలకి బెరుకు అని, కులంగా టార్గెట్ అయితే కులంగానే ఎదుర్కోవాలి అని, మీ ఫైట్ మీరు చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఎవరో వచ్చి రక్షిస్తారని అనుకోకూడదు అని. ఇక చివరగా విద్య, ఆరోగ్యం ప్రాధాన్యత, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది. ఈ మొత్తం స్పీచ్లో ఎక్కడ ఆయన రెడ్డి కుల ప్రస్తావనే తీసుకురాలా. కానీ జగన్ ఏ విధంగా తన హయాంలో కమ్మ కులాన్ని టార్గెట్ చేశాడో ఏబీవీ రావు గారు తన స్పీచ్లో విస్పష్టంగా వివరించాడు. అట్లాగే జగన్ అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి రావడం రాష్ట్రానికి కీడు అని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీన్ని వక్రీకరించి జగన్ మళ్ళీ రాకుండా కమ్మవాళ్ళు అడ్డుకోవాలని ఏబీవీ రావు గారు అన్నట్టుగా సాక్షి వారు ప్రచారం చేశారు. జగన్ని ఏమని విమర్శించినా కూడా అది సాక్షి పరివారానికి రెడ్డి కులాన్ని అన్నట్టుగా వినిపిస్తోంది. కానీ అదే సాక్షి పరివారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిస్సిగ్గుగా కులం టార్గెట్గా మాట్లాడారు. కొన్ని ఉదాహరణలు. ఇది కరోనాయో కమానాయో నాకు అర్థం కావట్లేదు.
ఏది వైరస్? ఏ వైరస్? కరోనా వైరస్, కమానా వైరస్? ఆడాలని చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తిలోని భాగమే ఈ కే వైరస్ వ్యాపింపు చేయటం. ఇది కరోనా వైరస్ వల్ల వాయిదా పడలేదు, ఇది క్యాస్ట్ వైరస్ వల్ల వాయిదా పడింది. ఇది వాస్తవం. ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఇంకొకటి ఉంది. రెడ్డి కులం మీద ఏబి వెంకటేశ్వరరావు విద్వేష వ్యాఖ్యలు చేశారు అనేది కదా సాక్షి వక్రీకరణ. దానికి భిన్నంగా ఏబీవీ రావు గారు తన కెరీర్లో గురువులుగా భావించిన వారు రెడ్లే అని చెప్పి స్వయంగా చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఈ మధ్యనే హైదరాబాద్లో జరిగింది. అందులో ఆయన తనతో పనిచేసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ మొదట్లో పెద్దపల్లిలో పనిచేసిన కొలీగ్స్ కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డిల గురించి మాట్లాడారు. అలాగే తన బాస్ ఎస్పీ రత్నారెడ్డి గారి గైడెన్సు, ఆయన మెంటర్షిప్ గురించి పొగిడారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో తన మొదటి గురువు రత్నారెడ్డి గారు అని చెప్పి గొప్పగా చెప్పారు. నా పోలీస్ కెరీర్నే కాదు, నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది కూడా అప్పుడు ఎస్పీగా ఉన్న రత్నారెడ్డి గారు అని చెప్పి ఏబీవీ రావు గారు చెప్పారు తన ప్రసంగంలో. ఇంకా విశేషం ఏంటంటే తన జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన తర్వాత ఇదే రత్నారెడ్డి గారు ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నారట. వచ్చి కలిస్తే ప్రభుత్వాది నేతలతో పెట్టుకుంటే జీవితం దుర్భరం అవుతుంది, వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసి ఏదో విధంగా సర్దుకుపోవడం మంచిది అని చెప్పి పుత్రవాత్సల్యంతో నాకు సలహా ఇచ్చారని కూడా చెప్పారు ఏబీవీ రావు గారు. మీరైతే ఏం చేస్తారని చెప్పి అడిగారట రావు గారు. నేనైతే ఫైట్ చేస్తానన్నారట రత్నారెడ్డి గారు. మరి నన్నెందుకు రాజీ పడమని అడుగుతున్నారు మీరు అంటే, నేనైతే ఏదో ఆ బాధలు పడతాను కానీ నువ్వు పడితే చూడలేనయా అని చెప్పి అన్నారట ఆయన. అది వాళ్ళిద్దరి మధ్య బంధం. అండ్ రత్నారెడ్డి గారు ఎస్పీ గారు, the kind of guidance that he gave me those days, that has actually molded me, not only my career but also my personality. నా ఫస్ట్ పోలీసు గురువు అంటే రత్నారెడ్డి గారే. సో రత్నారెడ్డి సార్ ఇచ్చిన ఆ గైడెన్స్ నా కెరీర్లో నా చివరి దాకా అయితే నిలబెట్టుకోగలిగాను. జస్ట్ ది డే ఆఫ్టర్ ఐ గాట్ సస్పెండెడ్, ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ రత్నారెడ్డి గారు, వచ్చిపో వెంకట్ ఒకసారి కలుసుకో. సో ఐ కేమ్ ఫ్రమ్ విజయవాడ. ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కూర్చోబెట్టి ఇన్ హిజ్ ఓన్ ఎల్డర్లీ మేనర్ హీ స్టార్టెడ్ టెలింగ్ మీ, వెంకట్, స్టేట్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్, స్టేట్తో పెట్టుకుంటే ఫైట్ చేయడానికి కష్టం, ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఇఫ్ నాట్ ఇంపాసిబుల్. సో ఏదోటి చేసి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసి ఏదోటి చేస్తేనే మంచిది వెంకట్, లేకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పి ఆయన నా మీద ఉన్న వాత్సల్యం కొద్దీ మరీ నొక్కి మరీ చెప్పారు. నేనేం మాట్లాడలేదు. ఏం చెప్పవేంటి ఇంతసేపు నీకు చెప్తుంటే అన్నారు. ఐ డెంట్ గివ్ హిమ్ ఎనీ రెస్పాన్స్ బికాజ్ ఐ డెంట్ నో వాట్ టు సే. సో చెప్పి ఒక గంట సేపు చెప్పినాక దెన్ హీ సెడ్ ఓకే ఐ లీవ్ ఇట్ యూ. నేను బయటకు వచ్చేటప్పుడు ఆయన్ని అడగాలనిపించి అడిగారు, సార్ నా పొజిషన్లో మీరుంటే నిలబడి ఫైట్ చేస్తారా, లేకపోతే వాడిని ఈగో సాటిస్ఫై చేయడానికి ఏమైనా చేస్తారా అంటే ఆయన ఒక క్షణం ఆలోచించి నేనైతే ఫైట్ చేస్తాను ఇంకా, నేనైతే ఉన్నాను, నాకెందుకు సార్ సలహా చెప్తారు అని అంటే, నేను నా ఫైట్ నేను చేస్తున్నాను, మీరు ఫైట్ చేసి ఇబ్బంది పడదా అంటే చూడలేము, అందుకనే చెప్తున్నాను. సో దట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వీ హ్యాడ్ అండ్ కంటిన్యూ టు హ్యావ్. అప్పట్లో సీఎంగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారు ఎంత జెంటిల్మన్నో, అప్పట్లో పోలీస్ శాఖలో సీనియర్లు అయినటువంటి ఆంజనేయ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు లాంటి వారు జూనియర్లకి ఎట్లా అండగా నిలబడేవారో కూడా ఏబీవీ రావు గారు నెమరేసుకున్నారు తన గత స్మృతుల్లో. రాజకీయ ఒత్తిళ్ల వల్ల అప్పట్లో తనని ట్రాన్స్ఫర్ చేస్తే ఆంజనేయ రెడ్డి గారు ఎట్లా జోక్యం చేసుకున్నారు, ప్రభుత్వ పెద్దలతో ఎట్లా మాట్లాడారు, సీనియర్ అధికారి అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఎట్లా సముదాయించారు లాంటి విషయాలను కూడా ఏబీవీ గారు గుర్తు చేసుకున్నారు. సో ఇట్లాంటి ఏబీవీ రావు గారు ఇప్పుడు రెడ్డి కులం మీద విషం కక్కారు అని చెప్పి వైసీపీ గణం జనాన్ని నమ్మించాలని చూస్తోంది. ఆయన మాటలను వక్రీకరించి ఎట్లాగైనా రెడ్లందరినీ జగన్ వెనక నిలబడేలా చేయాలని చెప్పి కష్టపడుతోంది. ఇందులో ఇంకొక విశేషం కూడా ఉంది. ఐపీఎస్ అధికారిగా ఉండి టీడీపీకి ఏదేదో చేసేసాడు ఏబీవీ రావు గారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు, గతంలోనూ ఇప్పుడు కూడా. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 7 నెలలు అయింది. ఏబీవీకి ఏదో పెద్ద పదవే దక్కుతుందని చెప్పి చాలామంది నమ్మారు, కానీ అటువంటిది ఏమీ జరగల. అదే జగన్మోహన్ రెడ్డి అయితే తనకు కావాల్సిన వాళ్ళకి, అంటే అజయ్ కళం లాంటి వాళ్ళకి పదవులను ఇస్తూ అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క రోజులోనే 24 అవర్స్లోనే జీవోల మీద జీవోలు ఇచ్చాడు. ఏబీవీ నిజంగానే వీళ్ళు ఆరోపించినట్టుగా టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆయనకి ఎటువంటి పదవిని ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు?
అంటే వైసీపీ చేసిన ప్రచారం అంతా దొంగ ప్రచారం అన్నమాట.